హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. వెల్కమ్ టు అనదర్ ఫుడ్ బ్లాగ్. ఇది యాక్చువల్గా నేను టీ తాగుదామని వెళ్ళినప్పుడు నాకు బాగా కనిపించినాయి పొంగనాలు. అప్పుడే వేడివేడిగా వేస్తుండ్రి. అందుకే ఒకసారి తిని చూద్దామబ్బా, ఒకసారి ట్రై చేద్దామబ్బా అని నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇవి పొంగనాలు కొత్తగా గాయత్రి ఎస్టేట్ దగ్గర పెట్టారనమాట. చాలా బాగా నచ్చాయి. మా ఆయన ఈవినింగ్ స్నాక్గా తిందామని తెచ్చినాడు స్నాక్స్. చాలా బాగా నచ్చి మెయిన్ చట్నీ చాలా బాగుందన్నమాట. అందుకని మళ్ళీ ఇంకొకసారి తెప్పించుకున్నాము. మీకు ఒకసారి చూపిస్తాను. మేమందరం కూడా తిని, పిల్లలు జెన్యూన్ కదా, పిల్లలు కూడా జెన్యూన్గా టేస్ట్ చేస్తారు. ఎక్కడైనా పొంగనాలకి నీళ్ళు చట్నీ ఇస్తారనమాట. కానీ ఇక్కడ వీళ్ళకి ఎందుకు నచ్చిందంటే ప్రాపర్గా వీళ్ళు చాలా గట్టి చట్నీ ఇచ్చారనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. లైక్ తాలింపు వేసి అంత వేసి ఇచ్చారు. మీరు వేరే దగ్గర ఎక్కడైనా చూసారంటే ఇంత ఉండదు, ఏదో నీళ్ళ చట్నీ లాగా అలా చేసిస్తారు. ఇవి వచ్చేసి 20కి ఎన్ని పీసెస్, 20కి 6 పీసెస్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఒక్కొక్క టేస్ట్ చేసి చెప్తారు. మా బబ్లుకి ముందే దోశ చట్నీ చాలా ఇష్టము. ఇంకా చట్నీ ఎక్కడుంటే అక్కడ తినేస్తాడు మా బబ్లు గాడు. చాలా ఇష్టం చట్నీస్ అంటే. స్పెషల్గా ఇదేంటంటే అదేమంటారు, బేసిక్గా పప్పుల పొడి వేసి ఆ చట్నీ వేస్తారు. జస్ట్ పప్పుల పొడి పచ్చిమిరపకాయలు వేసి. ఇది అలా కాదు, నార్మల్ మనం ఇంట్లో టొమాటో చట్నీ ఎలా అయితే చేసుకుంటామో ఆ టైప్ ఉందన్నమాట ఇది చట్నీ. ఇంకా ఇప్పుడు ఇలా పెట్టించారు, కానీ ఇందాక ప్యాకెట్లో పెట్టించారు. ఆ ప్యాకెట్ కూడా తినేస్తున్నారు మా పిల్లలు. మాట్లాడుతున్నావు కదా, సరే ఇప్పుడు నువ్వు తిను. మా హర్ష ఇప్పుడు రివ్యూ ఇస్తాడు, ఒకసారి చూడండి. మా హర్ష బాగా ఇస్తాడు రివ్యూస్. నీకేం నచ్చింది దీంట్లో? ఇదా చట్నీ నచ్చిందా? నీకు బబ్లు చట్నీ బాగుందా, పొంగనాలు బాగున్నాయా? నాకైతే చట్నీ నచ్చిందబ్బా. చట్నీ పైసా వసూలు 20కి 6 అంటే. ఇదైతే చాలా బాగుంది గైస్, మా ఇద్దరికి అయితే చాలా మంచిగా ఉంది. మాకు నచ్చి ఇంకా పార్సెల్స్ కూడా తెచ్చుకున్నాము. చాలా బాగున్నాయి ఇవి. ఐస్ క్రీమ్స్ కూడా బాగున్నాయి, కుల్ఫీస్ ఇవన్నీ బాగున్నాయి గైస్. ఇవన్నీ మేము ఇది మీకు ఒకవేళ ఎక్కడ అడ్రస్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్ లో మమ్మల్ని అడగండి. గాయత్రి ఎస్టేట్ దగ్గర కొత్తగా పెట్టారనుకుంటా, మేము అక్కడికి వెళ్ళి రివ్యూ చేస్తాం. ఇవి యాక్చువల్గా వచ్చేసి పొంగనాలు నేను గాయత్రి ఎస్టేట్ దగ్గర తీసుకున్నా. గాయత్రి ఎస్టేట్ దగ్గర కొత్తగా మనకు అమ్మ టీ షాప్ పెట్టినారు. వాళ్ళు దాంట్లో సపరేట్గా ఈ పొంగనాలు లేడీస్ చేస్తుంటే చూసినాను. యాక్చువల్గా బాగా చేసినారు. అది కూడా వస్తుంది మీకు వీడియోలో వాళ్ళు చేసింది కూడా. చాలా బాగా అనిపించింది నాకు. చట్నీ కూడా చాలా బాగా అనిపించింది. ప్లస్ ఇంకొకటి, మనం అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో మేము ప్రీవియస్ ఇంతకుముందు తిన్నప్పుడు మొత్తం నీళ్ళు ఉండే చట్నీ, కానీ ఇప్పుడు చాలా బాగుంది చట్నీ వీళ్ళ దగ్గర. మన వ్యూవర్స్కి ఫస్ట్ వాళ్ళకే చాలా బాగుంది చట్నీ అని కాదు, కానీ పొంగనాలు కూడా చాలా మెత్తగా, మామూలుగా ఇవి పులుపు రాకోకుండా ఉన్నాయి. కొంతమందివి పులుపు వస్తాయి అన్నమాట బాగా. ఇది బాగా ఫ్రెష్ పిండి, ఇప్పుడే చేసి తెచ్చినట్టున్నారు వీళ్ళు. అదండి చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడైనా ఫ్రెష్గా తినాలా.
సూపర్.